హాయ్ ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఏంటంటే జాహృతి బర్త్డే జరిగింది కదా. అవి కొంచెమే వీడియో తీసాను, అవి మొత్తం మీకు పెడుతున్నాను. ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాహృతి బర్త్డే రోజు ఎవరికి కూడా కరెంట్ లేదండి. ఇక్కడ లోకల్లో చెట్టు పడిపోయి కరెంటు పోయింది. అందుకని మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇదిగోండి, ఇవన్నీ ప్యాక్ చేసుకుని అక్కడికి వెళ్ళాం అనమాట. బట్టలు, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా అక్కడికి ప్యాక్ చేసుకుని వెళ్ళాం. ఇంకా జాహృతికి గిఫ్ట్స్ వచ్చినాయండి. ప్లాంక్ మీద ఫోటో పెట్టి అలా తీశారు, బాగుంది, మంచి గిఫ్ట్స్ వచ్చినాయి. వాళ్ళ అన్నయ్య ఇచ్చాడు, బెన్నీ అన్నయ్య ఇచ్చాడు. అలాగే జాయ్కి కూడా ఇద్దరు కొట్టుకుంటారని కదా అని జాయ్కి కూడా సేమ్ ప్లాంక్ చేయించి ఇచ్చారు. ఇంకా చాలా గిఫ్ట్స్ వచ్చినాయండి. గిఫ్ట్స్ వీడియో మళ్ళీ చేస్తాను. బ్యాగ్ వచ్చింది, చాలా కిట్స్ వచ్చినాయి, బార్బీ వచ్చింది, చాక్లెట్స్ వచ్చినాయి, బ్లాక్స్ వచ్చినాయి, చాలా గిఫ్ట్స్ వచ్చినాయి. అవన్నీ కూడా వేరే వీడియోలో తీస్తాను. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము. ఇదిగోండి, ఇలా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాము. నాకు ఈ వీడియో తీస్తుంటే లాస్ట్ ఇయర్ జరిగిన బర్త్డే వీడియో ఉంది కదా అని గుర్తొచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ జరిగిందండి. ఇది మా ఇంట్లోనే చేసుకున్నాము. అప్పుడు ఇంట్లో కొంచెం సామాన్లు తక్కువగా ఉండేవి కొద్దిగా. ఇప్పుడు కొంచెం సామాన్లు ఎక్కువైపోవడంతో ఇరుగ్గా ఉండి అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. అండి, లాస్ట్ ఇయర్ ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాము ఫ్యామిలీ మెంబర్స్తో. ప్రేయర్ పెట్టించుకున్నాం. ప్రేయర్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ చేసి భోజనాలు పెట్టుకున్నాము. మా జాహృతి చూడండి, ఎవరిని కూడా ముట్టుకొనివ్వట్లేదు. చాలా హడావిడి చేసేస్తుందండి బాబు. అస్సలు తనే హ్యాపీ బర్త్డే సాంగ్ మొత్తం పాడేసుకుంటుంది. ఎవరిని చాకు ముట్టుకొనివ్వట్లేదు, తనే కట్ చేస్తుందంట. ఎవరిని ముట్టుకొనివ్వట్లేదు. వాళ్ళ తాతయ్య గారితో కేక్ కట్ చేద్దామని, పెద్దవాళ్ళతో కట్ చేస్తే బ్లెస్సింగ్స్ కదండి, అందుకని చెప్పి. వెనకాల ఉన్నదంతా మేమే డెకరేట్ చేసుకున్నామండి. సింపుల్గా బెలూన్స్తో ఇలా హ్యాంగింగ్ వచ్చింది, సింపుల్గా డెకరేట్ చేసుకున్నాము. కూల్ కేక్ ఆర్డర్ ఇచ్చాము, కానీ వర్షంగా ఉండి కూల్ కేక్ చేయమని చెప్పారండి. ఇంకా నార్మల్ కేక్ తీసుకున్నాము. తర్వాత బర్త్డే అయిపోయిన తర్వాత ఇలా డ్యాన్స్ వేసిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. ఇదిగోండి, ఇది ఇప్పుడు ఈ ఇయర్ బర్త్డేది. లాస్ట్ ఇయర్ అవే ఉంటే అవే సింపుల్గా డెకరేషన్ చేసాము. ఇంకా బెలూన్స్ అది కూడా తేలేదు. చెప్పాను కదా, గాలి వర్షం ఎక్కువగా ఉంది, కరెంట్ తీసేశారు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ ఇన్వర్టర్ ఉంది. ఇంకా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాం అనమాట. తర్వాత నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్ళామండి. ఇక్కడ లోకల్లో యువసంధ్య అనే షాప్ ఉంది. అక్కడ చాలా శారీస్ అవి చాలా బాగుంటాయి. నేను అక్కడే తీసుకుంటాను నా శారీస్ అన్నీ. చాలా తగ్గించి ఇస్తారండి, మంచి క్వాలిటీ ఉన్నాయి. నేను డ్రెస్ తీసుకుందామని వెళ్ళానండి. ఇదిగోండి, ఈ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. నేను పింక్ కలర్ తీసుకున్నాను. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో. ఆలియా కట్లో వస్తున్నాయి. ఇది నార్మల్ కాటన్ టైప్లో ఉందన్నమాట. తీసుకున్నాను, నేను ఒక డ్రెస్ తీసుకున్నాను. బాగానే ఉందండి. కలర్ అది పోలేదు. వాటర్లో ఒకసారి పెట్టుకొని చూశాను, కలర్ అది పోలేదు, అంతా బాగానే ఉంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, వెళ్ళండి షాప్కి. రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి. ఆంధ్రా బ్యాంక్ ఎదురుగుండా అండి అడ్రస్. తర్వాత వేరే షాప్ దగ్గరికి వెళ్ళాము. ఇవి నార్మల్ డ్రెస్సెస్, నైట్ డ్రెస్ లాంటివి తీసుకున్నాము. ఇక్కడ కూడా చిన్నపిల్లలకి అన్ని ఈ టైప్ ఆఫ్ డ్రెస్సులు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. రీజనబుల్ ప్రైజెసే ఉంటాయన్నమాట. ఒక్కొక్క 300, 400 లోపలే మనకి టాప్, ప్యాంట్ వస్తాయి డైలీ వేజ్ యూజ్కి. తర్వాత డీమార్ట్కి కూడా వెళ్ళామండి. డీమార్ట్లో కూడా మేము గ్రోసరీ ఐటమ్స్ తీసుకున్నాము, ఇంట్లోకి కావాల్సినవన్నీ. చాక్లెట్ ప్యాకెట్స్ అవి బర్త్డేకి కావాల్సినవన్నీ షాపింగ్ చేసాము. తర్వాత ఇక్కడ ఫోటో కూడా దిగాము. చాలా బాగుందండి అట్మాస్ఫియర్ అంతా. చూడండి ఎంత బాగుందో, సీనరీ మొత్తం చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ చూడండి ఎలా వస్తున్నాయో. మా పిల్లలు అయితే అసలు కదలలేదండి, అక్కడే ఉంటామని గోల్ చేశారు. ఇంకా ఫొటోస్, వీడియోస్ తీసుకొని మేము వచ్చేసామండి ఇంటికి. వీలైతే మీరు కూడా వెళ్ళండి. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది, ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్.